గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డైలీ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ టాపిక్ కాకుండా ఇంకొక 2 షార్ట్ టాపిక్స్ ఉన్నాయి మనకి. దాంతో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాళ టాపిక్ ఏంటి? యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డైలీ లైఫ్. అంటే రోజువారీ రోజు చేసే కార్యక్రమాల్లో మనం యూజ్ చేస్తాం, ఎలా మ్యాథ్స్ని యూజ్ చేస్తాం అనేది ఇవాళ చూద్దాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి రివిజన్ లెక్క ఉంటుంది అంతే. సో ఎడ్యుకేషన్ చేసిన వారన్నా అన్ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళకి బేసిక్ లెవెల్ మ్యాథ్స్ అనేది వచ్చి ఉంటుంది. లైక్ సబ్స్ట్రాక్షన్ చేయడం కానీ, డివైడ్ చేయడం కానీ, కౌంట్ చేయడం కానీ, నెంబర్స్ని మల్టిప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ అందరికీ వచ్చి ఉంటాయి. అండ్ మన డైలీ లైఫ్లో కూడా చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి ఈ స్కిల్స్ అనేటివి. సో దాని గురించే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ఎక్కడెక్కడ మనకి డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది అన్న దాని గురించి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎ ఫ్యూచర్ కెరీర్. మన జాబ్ పరంగా మ్యాథమెటిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూద్దాం. సో కెరియర్ పరంగా చూసుకుంటే జాబ్స్ కావాలంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లలో కూడా మనకి మ్యాథ్స్ స్కిల్స్ అనేటివి రావాలి. యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అక్కడ మొత్తం మ్యాథ్స్ గురించి మీకు సబ్జెక్ట్ అనేది వచ్చి ఉండాలి ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే. ఓకే, అలాగే వేరే ఇప్పుడు ప్రైవేట్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా కొన్ని ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ పెడుతున్నారు. అక్కడ కూడా మీకు లాజికల్ థింకింగ్ ఉండాలి. అలాగే లాజికల్ థింకింగ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని మనం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నాం, అవునా? సో లాజికల్ థింకింగ్ ఉండాలా, యాప్టిట్యూడ్ ఉండాలా. సో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మ్యాథ్స్ స్కిల్స్ కిందకే వస్తాయి. సో ఫ్యూచర్ కెరియర్ బిల్డప్ చేసుకోవాలంటే మ్యాథ్స్ అనేది కంపల్సరీ. అండ్ ఒక డిగ్రీ సంపాదించాలన్నా, ఒక గ్రాడ్యుయేట్ అవ్వాలన్నా సరే మోస్ట్ ఆఫ్ ద డిగ్రీస్లలో కూడా మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మ్యాథ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ వే ఆఫ్లో. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే మ్యాథ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఫ్యూచర్ కెరియర్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఏ డిగ్రీస్లలో మీకు మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఫిజికల్ సైన్సెస్లో యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం కోరిలేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ అదర్ సబ్జెక్ట్స్లో మనం ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో చూసాం. అందులో మనకి ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి, సోషల్ సైన్సెస్ ఉన్నాయి, టెక్నికల్ సైన్సెస్ ఉన్నాయి, మెడిసిన్ ఉంది, బిజినెస్ అండ్ కామర్స్ ఉంది, లైఫ్ అండ్ హెల్త్ సైన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కోరిలేటెడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ కూడా అదే. సో అవన్నిట్లో మ్యాథ్స్ అనేది కోరిలేట్ అయి ఉంటుంది, అంటే సంబంధాలు ఉన్నాయి అన్నట్టు మ్యాథ్స్ అనేది. సో మీరు ఫిజికల్ సైన్స్ స్ట్రీమ్లో వెళ్ళినా, లేకపోతే లైఫ్ అండ్ హెల్త్ సైన్సెస్, అదే బయాలజీ, సైకాలజీ, ఫార్మసీ, నర్సింగ్ వీటిలోకి వెళ్ళినా, లేకపోతే ఆంథ్రోపాలజీ, కమ్యూనికేషన్, సోషల్ సైన్సెస్లోకి వెళ్ళినా, లేకపోతే టెక్నికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారంటే మీరు అనొచ్చు, కంప్యూటర్ సైన్స్లో మనకు కంప్యూటర్ స్కిల్స్ ఉంటే చాలు కదా అని. బట్ ఆ కంప్యూటర్ స్కిల్స్లో కూడా C++ కానీ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి అక్కడ. ఓకే, సో అలా యూజ్ అవుతుంది. ఇంకా వేరే లాజికల్ థింకింగ్, రీజనింగ్కి కూడా మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మెడిసిన్లో, యాక్చురియల్ సైన్స్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మ్యాథ్స్ అనేది కోరిలేషన్లో ఉంటుంది. సో ఏ కెరియర్ ఎంచుకున్నా సరే మీకు మ్యాథ్స్ అనేది మీ లైఫ్ నుంచి పోదు. సో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ కెరియర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లికేషన్స్. మనకు ఆల్రెడీ తెలుసు, గణితం అనేది అప్లైడ్ సైన్స్, అంటే అప్లై చేస్తాం అన్నట్టు, వేరే వాటిలలో యూస్ చేస్తాం మ్యాథ్స్ని. సో మ్యాథ్స్ అనేది అప్లైడ్ సైన్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో అదే ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా మనకి నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో నేను డిస్కస్ చేశాను. అలాగే కోరిలేషన్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో కూడా డిస్కస్ చేశాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆల్జీబ్రా ఉందనుకోండి. ఆల్జీబ్రాని ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు యాప్టిట్యూడ్ ఇచ్చారనుకోండి, మీకు యాప్టిట్యూడ్ ప్రోగ్రామింగ్ చేయమన్నారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూస్లలో అడుగుతారు. సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్లలో కంప్యూటర్ సైన్స్ గురించి ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చి ఈ యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్ చేయండి, లైక్ ఒక 5 నెంబర్స్ ఇస్తాం మీకు, సిరీస్లలో ఇస్తాం. సో దాన్ని గ్రేటర్ నుంచి లెసర్కి అరేంజ్ చేయండి ఇన్ ఏ ప్రోగ్రామింగ్. ఇవి సింపుల్గా నేను చెప్పాను, బట్ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేటివి మీకు కంప్యూటర్ సైన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లలో వస్తాయి. సో అక్కడ ఆల్జీబ్రా అనేది యూస్ అవుద్ది. అంటే వీఆర్ అప్లయింగ్ ఆల్జీబ్రా టు కంప్యూటర్ సైన్స్కి ఆల్జీబ్రా అనేది అప్లై చేస్తున్నాం. అలాగే క్యాల్కులస్లో మాలిక్యులర్ స్ట్రక్చర్, లేకపోతే రాకెట్ సైన్స్లో కూడా మనకు క్యాల్కులస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవేనండి. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్సే మీకు ఇచ్చాను. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాము ఇంతకుముందే. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నథింగ్. ఇక్కడ మొత్తం మ్యాథమెటిక్స్ అండ్ అప్లికేషన్స్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ అప్లైడ్ సైన్స్. మనం మ్యాథమెటిక్స్ అనేది చాలా వాటిలలో అప్లై చేస్తాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే,
కెరియర్ పరంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని ఆల్రెడీ చెప్పాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా మనకి మ్యాథ్స్ అనేది కావాల్సి వస్తుంది, యాప్టిట్యూడ్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ. సో ఇప్పటిదాకా మనం ఫ్యూచర్ కెరియర్లో మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ అప్లికేషన్స్ ఏంటి అండ్ ఏ సబ్జెక్ట్స్తో కోరిలేట్ అవుతాయి, డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్లో మనకి మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ అనేది చూసాం. సో ఇప్పుడు ఏం చూద్దాం, మనకి ఎవ్రీడే లైఫ్లో మనం రోజు వాడే పనులలో మ్యాథ్స్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఎట్ హోమ్. ఇంట్లో మనకి ఈజీగా ఉపయోగపడుతుంది మ్యాథ్స్ లేనిది మనం ఇంట్లో చాలా వరకు చాలా పనులు చేయలేము. మార్నింగ్ లేచిన వెంటనే ఏ టైంకి లేవ్వాలనే దానికి సెట్టింగ్ అలారం, చాలాసార్లు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇంతకుముందు క్లాసెస్లో. సెట్టింగ్ అలారం కూడా మ్యాథ్స్ కిందకే వస్తుంది, మ్యాథ్స్ ఎబిలిటీ కిందకే. అలాగే వేయింగ్ మిషన్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఫిట్నెస్ ఫ్రీక్స్ చాలామంది అయ్యాము, కరోనా వల్ల అనుకోండి, లేకపోతే ఫిట్గా ఉండాలి, యోగాస్ కానీ ఇవన్నీ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి కదా. సో డైలీ వర్కౌట్కి ముందు డైలీ కాకపోయినా మంత్లీ ఒకసారి మనం వేయింగ్ మిషన్ అనేది చూసుకుంటాం, మన బరువు ఎంత ఉంది అని. సో అక్కడ కూడా మనం మ్యాథ్స్నే యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఆ ఫిట్నెస్ చేసేటప్పుడు యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, సర్టెన్ టైం ప్లాన్ చేసుకుంటాం, వాటికి అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకుంటాం, లేకపోతే షూస్ తీసుకునేటప్పుడు మనం పే చేయాల్సి వస్తుంది మనీ. సో ఇదంతా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ నాలెడ్జ్లో ఆలోచిస్తాం. అండ్ వన్స్ జిమ్కి వెళ్ళిన తర్వాత డైట్ ఎలా పాటించాలి, డైట్ లేకపోయినా సరే ఇంకా వేరే క్యాలరీస్ కరెక్ట్గా ఇంటేక్ చేస్తున్నామా, మనం ఏమంటారు ఎనర్జీ తగ్గకుండా మంచి మంచి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ మన బాడీకి అందిస్తున్నామా లేదా మనం థింక్ చేయం. డైలీ లైఫ్లో మనం మ్యాథ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఓకే నేను మ్యాథ్స్ని యూజ్ చేసి క్యాల్కులేట్ చేసి నేను ఫుడ్ తీసుకుంటున్నా, లేకపోతే వాటర్ తీసుకుంటున్నా, గ్లాస్ ఆఫ్ వాటర్ నేను మెజర్ చేసి తీసుకుంటున్నా అని మనం చూడమన్నట్టు మనం అనుకోము. బట్ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది, మ్యాథ్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం, వాటర్ ఇంటేక్ మెజర్ చేసే తీసుకుంటాం. అలాగే ఫుడ్ కూడా నాకు సరిపోయిందమ్మా అని ఎలా అంటాం, మన పొట్ట ఆల్రెడీ మెజర్ చేస్తుంది. ఓకే, అలాగే ఇంట్లో అమ్మ వండినా మనం వండినా సరే ఏదైనా మెజర్ చేసి ఉప్పు ఇంత వేయాలి, కారం ఇంత పడుతుంది, లేకపోతే అన్నం ఇంతసేపటి వరకు ఉడుకుతుంది, గుడ్లు ఎంతసేపు ఉడుకుతాయి, ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఆలోచిస్తాం మనకు తెలియకుండానే ఇంట్లో. అండ్ ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు చాలామంది వాళ్ళంతట వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటున్నారు ఇళ్ళని. సపరేట్గా బయట నుంచి ప్రొఫెషనల్స్ని పిలుస్తారు, అది వేరు విషయం, అది ఎట్ హోమ్ కిందకి రాదు. మనంతటా మనమే ఇంటీరియర్ డిజైన్స్ చేసుకునేది ఎట్ హోమ్ కిందకి వస్తుంది. సో ఆ ఇంటీరియర్ డిజైన్స్ అప్పుడు కూడా మనం యాంగిల్స్ ఆలోచిస్తాం, మెజర్మెంట్స్ చేస్తాం, ఈ గోడకి ఏ కలర్ బాగుంటుందని చూస్తాం, లేకపోతే షెల్ఫ్లలో ఏ టైప్ ఆఫ్ షేప్స్ పెడితే బాగుంటాయి, లేకపోతే ఫ్రేమ్స్ ఎలాంటివి బాగుంటాయి, ఆ ఫ్రేమ్స్ ఎంత సైజులో ఉండాలి, ఇవన్నీ కూడా మనం మెజర్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీడే మనం మ్యాథ్స్ని యూస్ చేస్తూనే ఉన్నాం మన ఇళ్ళల్లోనే. బట్ అది మనం ఆలోచించమన్నట్టు, ఓకే వీఆర్ యూజింగ్ మ్యాథ్స్ నౌ లెట్స్ లెర్న్ మ్యాథ్స్ అన్నట్టు మనం ఆలోచించాం. ఆటోమేటిక్గా మ్యాథ్స్ మన జీవితాల్లో ఉంటూనే ఉంటుంది. ఓకే, అది ఎట్ హోమ్. నెక్స్ట్ బ్యాంకింగ్ విషయాలు తీసుకోండి. బ్యాంకింగ్ మనము ఏటీఎం కార్డులోంచి డ్రా చేసేటప్పుడు ఎంత మనీ డ్రా చేస్తున్నాం, అక్కడ మ్యాథ్స్ యూజ్ చేస్తాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ మనం చేసుకున్నప్పుడు మ్యాథ్స్ యూజ్ చేస్తాం. అలాగే సేవింగ్స్ ఎంత ఉండాలి అండ్ బ్యాంక్రప్ట్ కాకుండా ఎలా ఉండాలి, అంటే బ్యాంక్రప్ట్ అంటే మన అకౌంట్ నుంచి మనీ ఇల్లీగల్గా పోతాయి చూడండి అది. సో అవన్నిటికి కూడా మనం సెక్యూరిటీ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఆలోచిస్తాం. సో ఇక్కడ కూడా మనకి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది బ్యాంకింగ్లో, ముఖ్యంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనకి చాలా యూజ్ అవుతుంది మ్యాథ్స్ అనేది. అలాగే ట్రావెలింగ్లో కూడా, ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏమేమి ఆలోచిస్తాం, జనరల్లీ ఎక్కడికి ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం. సో ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి, సో ఆ ప్లానింగ్ కూడా మనకి మళ్ళీ మ్యాథమెటిక్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ డిస్టెన్స్ ఎంత. సపోజ్ ఇప్పుడు మనము తెలంగాణలో ఉన్నాం, ఢిల్లీకి పోవాలనుకుంటున్నాం అనుకోండి. సో తెలంగాణకి ఎటువైపు ఉంది డైరెక్షన్స్, మళ్ళీ అయితే దేని కిందకి వస్తుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ కిందకే వస్తుంది. తర్వాత ఎంత టైం పడుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది, లేకపోతే ట్రైనా బస్సా, ఎంత లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు వెళ్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ట్రావెల్లో మ్యాథమెటికల్ లాంగ్వేజ్లోనే మనం థింక్ చేస్తాం. అండ్ ఒకవేళ ఎయిర్వేస్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు రోడ్ మీదనన్నా లేకపోతే రైల్లోనన్నా మనకి లగేజ్ అనేది ఎంత వెయిట్ ఉండాలనేది చూడరు. బట్ ఎయిర్వేస్కి వెళ్ళామనుకోండి లగేజ్ వెయిట్ అనేది చూస్తారు, ఎక్స్ట్రా వెయిట్ ఏంటంటే దానికి మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో ఎయిర్వేస్కి వెళ్ళినప్పుడు ఆ లగేజ్ వెయిట్ కూడా ఎక్స్ట్రా కాకుండా ఎలా ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని ఎసెన్షియల్స్ ఉండాలి, లిస్ట్ చేస్తాం, ప్లానింగ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మ్యాథ్స్ తోటే చేస్తాం. సో ట్రావెల్లో కూడా మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత చాటింగ్ ఆన్ ద సెల్ ఫోన్. చాటింగ్ అంటే ఓన్లీ చాటింగ్ అనే కాదు, ఇప్పుడు
గ్రాసరీస్ తీసుకోవడానికి మనం లిస్ట్ మేకింగ్ కూడా ఇప్పుడు ఏమైంది, నోట్ మేకింగ్ వచ్చేసింది మనకి ఫోన్లలో. అంతకుముందు రాసుకునేటోళ్ళం, ఇక్కడ నోట్ మేకింగ్ వచ్చేసరికి నోట్ మేకింగ్లో మనం లిస్ట్ అనేది చేస్తాం అండ్ క్యాల్కులేషన్స్ చేస్తాం. అండ్ ఇంకా మనీ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ ఏమన్నా కూడా మనము సెల్ ఫోన్లో చేస్తాం. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా మనీని మనం కౌంట్ చేస్తాం, ఎంత ఇవ్వాలి, ఎంత సేవింగ్స్ అవుతున్నాయి, అక్కడ కూడా మళ్ళీ మనకి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎట్ స్కూల్ అండ్ వర్క్. ఇది ఆబ్వియస్, బికాస్ స్కూల్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్ని పిల్లలు అస్సలకే అవాయిడ్ చేయలేరు. అలాగే మ్యాథ్స్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇప్పుడే చెప్పినట్టు ఎవ్రీడే లైఫ్లో యూజ్ అవుతున్న మ్యాథ్స్ వితౌట్ ఎడ్యుకేషనే మనకి బేసిక్ స్కిల్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. సో అంటే మ్యాథ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ కెరియర్లో కూడా ఇంపార్టెన్స్ ఎంతగా ఉందనేసి ఇంతకుముందు చూసాం. సో స్టూడెంట్స్ మ్యాథ్స్ లేకుండా ఎడ్యుకేషన్ కొనసాగించలేరు. సో స్కూల్లో కంపల్సరీ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అలాగే వర్క్లో కూడా అంతే. ఇప్పుడు సపోజ్ షేర్ మార్కెటర్ ఉన్నారనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి. లేకపోతే బిజినెస్లో ఎవరైనా ఉన్నారనుకోండి, బిజినెస్లో కూడా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇచ్చాము. లేకపోతే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనకి కిరాణా కొట్టు ఉంది. మనకంటే ఒక కిరాణా కొట్టు ఉందనుకోండి, ఒక బాబు వచ్చిండు, ఒక చాక్లెట్ కావాలని చెప్పిండు. ఆ చాక్లెట్ ఎన్ని రూపాయలదో అడుగుతాం ఫస్ట్. తర్వాత దానికి ఇప్పుడు 5 రూపీస్ చాక్లెట్ అతను కొనుక్కొని పోయాడు అనుకోండి, ఆ 5 రూపీస్ చాక్లెట్లో మనకి లాభం వచ్చిందా లేదా అని చూసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనము విత్ మ్యాథ్సే చూస్తాం. సో స్కూల్లో కానీ వర్క్లో కానీ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద స్టోర్, నేను ఇక్కడే ఆ పాయింట్ కవర్ చేశాను మీకు వర్క్లో, బికాస్ స్టోర్లో వర్క్ కూడా వర్క్ కిందకే వస్తుంది కాబట్టి. ఎట్ ద స్టోర్లో నేను చెప్పినట్టే ఏదైనా కొనడానికి కానీ, బార్గెన్ చేయడానికి కానీ, ప్రాఫిట్ అండ్ లాస్కి కానీ బేసిక్ ప్రిన్సిపల్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివైడ్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. సో స్టోర్లో కూడా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గేమ్స్, స్పోర్ట్స్ కంపల్సరీ మ్యాథ్స్ కావాల్సి ఉంటుంది. క్రికెట్లో కానీ, బేస్బాల్లో కానీ, ఇప్పుడు మనం రన్నింగ్ చేసినప్పుడు ఎంత దూరం రన్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు క్యాలరీ కౌంట్ అనేసి ఫిట్బిట్స్, స్మార్ట్ వాచెస్ కూడా వచ్చాయి. సో అక్కడ కూడా మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ స్కోర్ తెలుసుకోవడానికి, స్కోర్ ఎంత ఉంది, ఇది ఇక్కడ కూడా మ్యాథ్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ గ్రౌండ్ స్థితి ఎట్లుంది, అండ్ ఇంకా స్టాట్స్ గురించి, ఫుట్బాల్ గేమ్స్, బేస్బాల్ గేమ్స్, అథ్లెట్స్కి వీళ్ళందరికీ కూడా మ్యాథ్స్ అనేది అవసరం. సెయిలర్స్కి కూడా టు నావిగేట్ మ్యాథ్స్ అనేది చాలా అవసరం పడుతుంది. ఓకే, ఈవెన్ బైకర్స్ కూడా, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనకి మ్యాథ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినాం, స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాం బైక్ మీద. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు యాజ్ ఎ టీచర్ మనం ఏం ఆలోచిస్తాం, ఓకే నేను బైక్ మీద స్కూల్కి వెళ్తున్నా, సో ఆ స్కూల్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, నా బైక్లో పెట్రోల్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనం టీచర్స్గా ఆలోచిస్తూనే ఉంటాం, బట్ మనకు తెలియదు, అవునా. సో అక్కడ కూడా మనకి గేమ్స్, స్పోర్ట్స్లలో కూడా మనకి మ్యాథ్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏం నేర్చుకున్నాం, డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది, మనకి ఇంట్లో యూజ్ అవుతుంది, అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో యూజ్ అవుతుంది, ట్రావెల్ విషయాల్లో యూజ్ అవుతుంది, మనీ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ చాటింగ్, ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కూడా మనకి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే స్టోర్లో ఏదైనా కొనుక్కోవాలన్నా సరే మ్యాథ్స్ యూజ్ అవుతుంది. మనకి స్కూల్లో మ్యాథ్స్ యూజ్ అవుతుంది, మనం వర్క్ చేసేటప్పుడు మ్యాథ్స్ యూజ్ అవుతుంది. అలాగే మనం ఏదైనా గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ ఆడేటప్పుడు, లేకపోతే చూసేటప్పుడు కూడా, టీవీలో చూసేటప్పుడు కూడా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఆలోచిస్తాం. సో ఇవి డైలీ లైఫ్లో మనం మ్యాథ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి, రోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ వన్స్ డైలీ లైఫ్. కొన్ని పాయింట్స్ ఇచ్చారు షార్ట్ ఫామ్లో, రోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ యొక్క రోల్ ఏంటి, మ్యాథమెటిక్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కొన్ని షార్ట్ పాయింట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇది కూడా పెద్ద షార్ట్ పాయింట్స్ ఏం కాదండి, ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో అదే షార్ట్ ఫామ్లో ఇచ్చాము. ఒకసారి చూడండి, టైం క్యాల్కులేషన్, మనం సెట్టింగ్ అలారం సెట్ చేసేటప్పుడు, లేకపోతే టైం మేనేజ్మెంట్ అని కూడా అనొచ్చు దీన్ని. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత టైం ఉండాలి, ఎంత టైంలో మనం ఎన్ని చాప్టర్స్ క్లోజ్ చేస్తాం, ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. అలాగే వర్క్లో కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఈ టైం వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళామనుకోండి టీచర్స్ లాగా, ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్లో ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇలాంటిదన్నీ కూడా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కిందకు వస్తుంది. సో అది మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. డైలీ ఎట్లా యూజ్ చేస్తాం, సెట్టింగ్ అలారంలో కానీ, లేకపోతే మనం ఇంట్లో చేసే పనులలో కూడా ఈ టైం వరకు ఇది కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో అదంతా కూడా టైం మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఏంటి, కాస్ట్ అండ్ అకౌంటింగ్. దీన్నే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని కూడా అనొచ్చు. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత కాస్ట్లో తీసుకోవాలి. సపోజ్ ఒక శారీ కొన్నారనుకోండి మన అమ్మ, ఆ శారీ క్వాలిటీ ఎట్లుంది, ఒకటి తీసుకోవాలా, 2 తీసుకోవాలా, ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజెస్లోనే ఆలోచిస్తారు అమ్మలు కూడా. మనం కూడా అంతే, ఏదైనా తీసుకోవడానికి దాని కాస్ట్ ఎంత అండ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది ఆలోచిస్తాం ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. అలాగే ఇంకా కన్జర్వేషన్ టెక్నిక్స్, ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండి కన్జర్వేషన్ టెక్నిక్స్ అనేది.
సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో చాలా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఆఫ్‌కోర్స్ మనం చేసిన పొల్యూషనే. సో ఆ పొల్యూషన్ ఎక్కువైనప్పుడు దాన్ని కన్జర్వ్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదా! లైక్ వాటర్‌ని కన్జర్వ్ చేయడం గానీ, లేకపోతే మంచి ఫుడ్ ఇవన్నీ కన్జర్వ్ చేయడం గానీ, ఇవన్నీ మన బాధ్యతే అవుతుంది. సో ఆ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? సపోజ్ వాటర్ తీసుకున్నామనుకోండి. ఆ వాటర్‌ని ఎంత క్వాంటిటీలో మనం సేవ్ చేయగలుగుతాం, అండ్ సేవ్ చేయడానికి ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ లాంగ్వేజ్‌లో మనం ఆలోచిస్తాం. అవునా? ఇంట్లో కూడా మనము వాటర్ కన్జర్వ్ ఎట్లా చేయగలుగుతాం? వృధాగా వాటర్‌ని యూజ్ చేయకుండా, లేకపోతే వట్టిగా ట్యాప్స్‌ని ఓపెన్ చేయకుండా, పిల్లలున్నప్పుడు వాటర్ ట్యాప్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఓపెన్ చేసినప్పుడు వెన్ దే ఫినిష్ దేర్ వర్క్, అంటే వాళ్ళ హ్యాండ్స్ వాషింగ్ కానీ, లెగ్స్ వాషింగ్ కానీ పిల్లలు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. బికాస్ వాళ్ళ మైండ్ అక్కడిక్కడ అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో అక్కడ కూడా మనము కొంచెం కేర్ఫుల్గా ట్యాప్స్ అనేది క్లోజ్ చేసుకుంటూ ఇంట్లో కూడా కన్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ అండి ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అని. ఇది మనకి వచ్చే సెమిస్టర్స్లో మంచి సబ్జెక్ట్ ఉందండి ఎన్విరాన్మెంట్ మీద. సో అక్కడ డిస్కస్ చేద్దాం క్లీన్ అండ్ క్లియర్గా. సో ఇక్కడ ఏంటి, ఈ కన్జర్వ్ చేయడానికి కూడా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఆలోచిస్తాం. ఓకే, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ మనం డైలీ లైఫ్లో ఈజీగా యూజ్ చేస్తాం. అన్నం తింటాం, చపాతీలు తింటాం, కూర కొంచెం వేసుకుంటాం, పెరుగు తాగుతాం, నీళ్ళు తాగుతాం. ఇవన్నీ కూడా మనం ఎంత రేషియోలో తాగుతున్నాం, ఎంత ప్రపోర్షన్లో తాగుతున్నాం అని మనకు తెలియకుండానే తింటాం. అదంతా కూడా మన పొట్ట అనేది, మన స్టమక్ అనేది మన బ్రెయిన్కి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే పొట్ట క్యాల్కులేషన్ చేసి నాకు ఇంత సరిపోతుంది, ఇంత సరిపోదు అని చెప్పేసి మన బ్రెయిన్కి ఇండికేషన్ ఇవ్వగానే మన బ్రెయిన్ లాజికల్ థింకింగ్ చేస్తుంది. ఓకే, లాజికల్ థింకింగ్ చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ని అక్కడే అది క్యాల్కులేట్ చేసేసి నీ హ్యాండ్కి పంపిస్తుంది అన్నట్టు, నీ హ్యాండ్కును నీ మౌత్కి. సో ఆ ప్రకారంగానే మనం తింటాం. ఆ ప్రకారంగానే ఫుడ్ ఇంటేక్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ఒక మోతాదులో వెళ్తుంది మన బాడీలోకి. సో ఇక్కడ కూడా మనం తెలియకుండానే మ్యాథ్స్ అనేది యూస్ చేస్తున్నాం. మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ చెప్పినట్టే ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది కన్జర్వేషన్ టెక్నిక్స్ చూసాం. ఇక్కడ టెక్నిక్స్ అంటే ఎంత మోతాదులో ఎంత చేయాలి, అండ్ డ్యామ్స్ అనేటివి ఎలా నిర్మించాలి, లేకపోతే ఇంట్లో అయితే ట్యాప్స్ అనేటివి క్లోజ్ చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నట్టు. ప్రివెన్షన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఉన్న రిసోర్సెస్, మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, వాటిని ఎక్కువ మోతాదులో వాడకుండా కొంచెం కొంచెం వాడుకుంటూ మనకి సరిపోయినంతనే వాడుకుంటూ వేస్ట్ చేయకుండా ఉండడం అన్నట్టు. అక్కడ కూడా మనం మ్యాథమెటికల్ స్కిల్స్ యూజ్ చేస్తాం. తర్వాత మెజరింగ్ స్కిల్స్, ఇక్కడ మ్యాథ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక మాల్కి వెళ్ళాం, లేకపోతే ఒక స్టోర్కి వెళ్ళాం, అక్కడ ఒక డ్రెస్ నచ్చింది మనకి. ఆ డ్రెస్ తీసుకోవడానికి మనకి సరిపోతుందా లేదా అని చూస్తాం, మన సైజులో ఉందా అని చూస్తాం, మనకు నచ్చిన కలరా కాదా అని చూస్తాం, తర్వాత మనకు నచ్చిన డిజైనా లేదా అని చూస్తాం. ఇవన్నీ కూడా మనము క్యాల్కులేషన్స్ యాప్టిట్యూడ్ తోటే ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుంది మనకి. అవునా? సో మెజరింగ్ స్కిల్స్ అంటే ఇక్కడ డ్రెస్ లెంత్ ఎంత, లేకపోతే మనకి సరిపోతుందా లేదా, ఇవన్నీ కూడా మనము మ్యాథ్స్ లాంగ్వేజ్లోనే ఆలోచిస్తాం. అలాగే కుకింగ్ స్కిల్స్, లేకపోతే బేకింగ్ స్కిల్స్లో కూడా మనకు మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బేకింగ్లో కేక్ బేక్ చేసేటప్పుడు మనకు మెజర్మెంట్స్ అనేది చాలా అవసరం. 1 కప్ ఫ్లారా, 2 కప్స్ ఫ్లారా, 1 కప్ ఫ్లార్ తీసుకుంటే ఎన్ని ఎగ్స్ పడతాయి, లేకపోతే ఎగ్లెస్ కేక్ అంటే ఆ ఎగ్లెస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ ఎంత వేయాలి, అండ్ సాల్ట్ ఎంత వేయాలి, షుగర్ ఎంత వేయాలి, బేకింగ్ సోడా ఎంత వేయాలి, ఇవన్నీ కూడా మనము మ్యాథ్స్ స్కిల్ తోటే చేస్తాం. అండ్ ఓవెన్ని ఎంత టైంలో వేడి చేయాలి, ఓవెన్ లేకపోతే కుక్కర్లో ఎలా కుక్ చేయాలి, ఎంతసేపు కుక్ చేయాలి, ప్రీ హీట్ ఎంతసేపు ఉండాలి, అంటే ముందే హీట్ ఎంతసేపు చేయాలి, ఇవన్నీ కూడా మనము మ్యాథమెటికల్ స్కిల్స్లో ఆలోచిస్తాం. సో బేకింగ్ స్కిల్స్కి కూడా, కుకింగ్ స్కిల్స్ అయినా బేకింగ్ స్కిల్స్ కానీ వీటికి మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ స్కిల్స్, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, మ్యాథ్స్ ఈజ్ ఏ అప్లైడ్ సైన్స్. ఇంతకుముందే నేను చెప్పాను కదా, మ్యాథ్స్ ఈజ్ ఏ అప్లైడ్ సైన్స్. సో వేరే వాటిలలో ఎలా అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగే తీసుకోవచ్చు, బేకింగే తీసుకోవచ్చు. అక్కడ మనం మ్యాథ్స్ని తీసుకెళ్ళి కుకింగ్ అండ్ బేకింగ్ స్కిల్స్లో అప్లై చేస్తున్నాం మనం. ఓకే, సో అప్లికేషన్ చేసే స్కిల్స్కి కూడా మనకు మ్యాథ్స్ తోడ్పడుతుంది. నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్కి కానీ మనీ మేనేజ్మెంట్కి కానీ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సేవింగ్స్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా మనం కౌంట్ చేస్తాం, లేకపోతే మైనస్ చేస్తాం. బేసిక్ మ్యాథ్స్ స్కిల్స్ యూజ్ చేసి సేవింగ్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ప్లాన్ చేసుకుంటాం. సో మనీ మేనేజ్మెంట్కి కూడా మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం క్యాల్కులేషన్స్, ట్రావెలింగ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రావెలింగ్లో మనకి స్పీడ్ అనేది, అంటే ఇప్పుడు ఒక ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అనుకోండి ట్రైన్. సో హైదరాబాద్ టు ఢిల్లీకి వెళ్ళే ట్రైన్
మనం ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి తీసుకున్నాం. సో అది మీటింగ్ అటెండ్ అవ్వడానికి మనకి సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఆ టైం లోపట ట్రైన్ వెళ్తుందా లేదా అనేది మనం క్యాల్కులేషన్ ఎలా చేస్తాం? స్పీడ్, డిస్టెన్స్, టైం తోటి చేస్తాం. సో ఇట్లా చిన్న చిన్న వాటికే కాకుండా ఇంకా చాలా వాటికి కూడా స్పీడ్, డిస్టెన్స్, టైం అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం మ్యాథ్స్ స్కిల్సే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఎకనామీ నీడ్స్. ఇంతకుముందు చెప్పినట్టు మనీ మేనేజ్మెంట్ కిందకే వస్తుంది ఎకనామీ నీడ్స్ కూడా. ఏం లేదండి, మన ఎకనామీ నీడ్స్ అంటే ఏంటి? ఇంట్లో ఎంత గ్రోసరీస్ కావాలి, మనం ఎంత మనీ స్పెండ్ చేసాము ఆ గ్రోసరీస్ మీద, లేకపోతే రెంట్ ఎంత కట్టాము, వాటర్ బిల్ ఎంత కట్టాము, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కట్టాము, అకౌంట్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా ఎకనామీ నీడ్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఎకనామీ నీడ్స్లో మనకి హెల్త్ కండిషన్స్ దాని గురించి కూడా వస్తాయండి. బికాస్ హెల్త్ నీడ్స్ కూడా మనకి ఎకనామీ అనేది అవసరం పడుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సోషల్ అకౌంటబిలిటీ. అంటే దేనికైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ప్లాన్ చేయడం. కానీ సోషల్ అకౌంటబిలిటీ అంటే మనకి భరత్ అనే నేనులో అకౌంటబిలిటీ వర్డ్ అనేది మనం విన్నాం, అవునా? సో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పిన అకౌంటబిలిటీ ఏంటి? బాధ్యతగా ఉండడం, అంతేనా? సోషల్ అకౌంటబిలిటీ అంటే బాధ్యతగా ఉండడం. సో అది మీరు మొత్తం ఇండియా సైడ్, అంటే మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మొత్తం ఇండియాకి సోషల్ అకౌంటబిలిటీ ఉండొచ్చు. మీ ఇంటికి కూడా మీరు సోషల్ అకౌంటబిలిటీ తీసుకోవచ్చు. అంటే రెస్పాన్సిబుల్గా ఉండడం, బాధ్యతగా ఉండడం, భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు. ఇంట్లో మనం రెస్పాన్సిబిలిటీస్ దేనికి తీసుకుంటాం? టైం మేనేజ్మెంట్కి కానీ, మనీ మేనేజ్మెంట్కి కానీ, ఎకనామీ నీడ్స్కి కానీ, లేకపోతే ఎవరెవరికి ఏమేమి అవసరం, ఇవన్నీ కూడా మనం సోషల్ అకౌంటబిలిటీ తీసుకొని మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్లాన్స్ చేస్తాం, లేకపోతే ఎక్స్పెండిచర్స్ అవన్నీ చూసుకుంటాం. సో అక్కడ కూడా మనకేంటి? మ్యాథ్స్ స్కిల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, దీని ప్రకారం మనకేమర్థమవుతుంది? మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా మ్యాథ్స్ అనేది మనకి డైలీ లైఫ్లో యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కెరియర్ పరంగా కానీ, లేకపోతే యూజ్ ఆఫ్ ఇన్ డైలీ లైఫ్లో యూజ్ చేయడానికి కానీ మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, సో ఇదండి ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం డిఫికల్టీస్ ఇన్ యూజింగ్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుందాం. దీని తర్వాత ఇంకొక చిన్న టాపిక్ ఉంది. దాని తర్వాత మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాక నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తాను మీకు. ఓకే, సో ఇవాళ చెప్పినట్టే మొత్తం అంతా రివిజన్ ఆఫ్ ప్రీవియస్ క్లాసెస్ లెక్కనే ఉంటుంది. బికాస్ యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డైలీ లైఫ్ ప్రతి ఒక్క క్లాస్లో నేను తీసుకొచ్చాను ఈ టాపిక్. సో యూజ్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ డైలీ లైఫ్లో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? కెరియర్లో ఎట్లా యూజ్ అవుతుంది, అలాగే మ్యాథమెటిక్స్ని ఎలా అప్లై చేయగలుగుతాం వేరే వేరే వాటిలలో, అండ్ అలాగే మనకి డైలీ లైఫ్లో మ్యాథ్స్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇవాళ నేర్చుకున్నాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ ఫోన్లో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.